ఆయన సాదృశ్యంగా ఉన్న ప్రభు యొక్క బల చుట్టూ చేరిరాగలిగిన ధన్యతను మనకు దేవుడు అనుగ్రహించారు. ఇదొక నమ్మకార్థంగా అనుసరించే కార్యం కాదు, కానీ ఆత్మ సంబంధంగా ప్రభు యొక్క బల మనకు అనుగ్రహించబడే పర సంబంధమైన ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని అందుకోవడానికి మనం ఇష్టపడుతూ రావాలి. దేవునికి ఉద్దేశాన్ని ఎరిగి ఏ ఉద్దేశం చేత ప్రభు యొక్క రక్త శరీరాల్లో నిన్ను నన్ను పాలు పంపులు పొందమని ఆయన చెప్తూ వచ్చారో ఆ యొక్క ఉద్దేశం కూడా సంపూర్ణంగా మనం గ్రహించిన వారమే దానిలో పాలు పంపులు పొందడానికి ఇష్టపడాలి. అందుకని ప్రభు బాల దగ్గరికి వచ్చిన సందర్భంలో మనం వచనం చదువుతూ వస్తాం. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవలను అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది అంటూ ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. మీరు ఎవరికి తీర్పు తీర్చకుడి అనే వాక్యాన్ని కూడా మనకు అర్థం చేసుకోవాలి. మనం ఎవరి వైపు కూడా ఏలెత్తి చూపించే అధికారం కానీ ఆ హక్కు కానీ మనకు దేవుడు ఇవ్వలేదు. ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. తన యొక్క జీవితాన్ని ప్రభు యేసుక్రీస్తు యొక్క మాదిరి జీవితానికి అది పోల్చుకుంటూ ఆలోచన చేస్తూ మనం ఆయన యొక్క సమరూపంలోనికి ఎదగాలి. అది దేవునికి ఉద్దేశం. మన జీవితాన్ని మన యొక్క ఈ ఇంటిని మనం సర్దుకోవడానికి మనకి సమయం లేదు. అర్థమవుతుందా? మన జీవితాన్ని మనం క్రమపరచుకోవడానికి మనం చాలా చిన్న జీవితం. ఎప్పుడు యొక్క లోకాన్ని నీవు నేను విడిచిపెడతామో మనకు తెలియదు కనుక ఉన్న సమయంలోనే సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం మన యొక్క బ్రతుకులను సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, క్రమపరుచుకోవాలి. ఆయనతో అన్ని విధాలుగా సమాధానపడిన అనుభవానికి నీవు నేను రావాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది, దేవుని సన్నిధికి నీవు అర్పణ తీసుకుని వచ్చినప్పుడు నీ సహోదరుని మీద నీకు వేరే అభిప్రాయం ఏదైనా ఉంటే మొదట నీ అర్పణ అక్కడ పెట్టి ఏం చేయమంటున్నాడు? మొదట వెళ్ళి నీ యొక్క సహోదరునితో నువ్వు సమాధానపడి వచ్చిన మీదట నాకు యొక్క అర్పణ అర్పించు. అంటే ప్రభు యొక్క మనసుని మనకు అర్థం చేసుకోవాలి. నాకు అర్పించే అర్పణ కంటే నువ్వు అందరితో శాంతి సమాధానాలతో సమాధానపరచబడిన అనుభవం నీకు కావాలి. అటు మీదట నీవు వచ్చి నాకు అర్పణ అర్పించు. అంటే మన యొక్క హృదయ స్థితిని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇక బల యొద్దకు వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనకి వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఎలాగ జీవించారు మనకు తెలుసు. పాత నిబంధన భక్తులకు యొక్క అనుభవాలు లేవు. పాత నిబంధనలో ఉన్న మన పితరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి జీవితం తెలియదు. కాబట్టి మనం వారి కంటే శ్రేష్టమైన జీవితంలో ఉన్నాం. ఈ యొక్క కృపాకాలంలో మనకు ఒక గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే మనం ఎలాగున బ్రతికితే, ఈ లోకంలో జీవించిన కాలంలో మనం ఎలాగున బ్రతికితే ఆ యొక్క నిత్యత్వము చేరుకోవచ్చో అన్నది స్పష్టముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అది మాదిరి ఉంచిపోయాను అనే మాట కనబడుతుంది. అర్థమవుతుందా? యేసు ప్రభు కేవలము నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మాత్రమే రాలేదు. అర్థమవుతుందండి? ఈ లోకంలో నీవు నేను ఎలాగున జీవిస్తే ఆ నిత్యత్వంలో సదాకాలం ఆయనతో ఉంటామో అనేది నేర్పించడానికి ఇష్టపడి లోకానికి వచ్చారు. ఆయన ప్రార్థనా జీవితం కానీ, ఆయన క్షమించిన విధానం కానీ, పడిపోయిన వారిని లేవనెత్తే విధానం కానీ, కన్నీరులో ఉన్న వారిని కన్నీరు తుడిచిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఈ మాదిరి జీవితము మన బ్రతుకులో చూడాలని దేవుడు తపన పడుతూ ఈ యొక్క శ్రేష్టమైన బలను మనకు ఇచ్చారు. ఆ బలలో నా యొక్క రక్త శరీరాలు మనతో మాట్లాడుతున్నాయి. ఆయన సజీవుడు కనుక ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను నన్ను ప్రోత్సహించడానికి, ఆయన యొక్క సమరూపంలోనికి నీవు నేను రావాలని ఉద్దేశించిన దేవుడు ఆ బలను మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకుంటే మనం చాలా దేవుని యొక్క ఉద్దేశాలకు చాలా దూరంగా ఉన్నట్లుగా కనబడుతుంది. ఆయన మాటను నెరవేర్చలేని వారంగా కనబడుతుంది. ఆయనకు వాక్యం అంతా తెలిసి కూడా తెలియనట్టు మనం బ్రతుకుతున్న పరిస్థితులు కనబడతాయి. మనం బలహీనంగా దినదినము ఆయనకు ఆయాసకరంగా జీవించిన జీవితము కనబడుతుంది. కాబట్టి వెంటనే మనం ఆయన పాదాలు పట్టుకుంటే
ఆయన అంటున్నాడు, మీ పాపములు కెంపువలే ఎర్రనివైనను నేను హిమవలే మారుస్తాను. ఎంత మంచి దేవుడు! రండి, నా ఎద్దుకు రండి, నా రమ్మని పిలుస్తున్నాడు. రండి, సమాధాన పడండి. మీ పాపములు కెంపువలే ఎర్రనివైనను నేను హిమవలే చేస్తాను. నా ఎద్దుకు చువ్వాలని నేను ఎంత మాత్రమో త్రోసివేయని చెప్పిన దేవాది దేవుడు ఈయన ఒక్కరే కనబడతారు మనకి. అర్థమవుతుందా? పాప శిక్షణ, పాపమునకు శిక్ష అనుభవించి తీరాలి. ఇది లోకం యొక్క ఆలోచన. కానీ మన పాపములన్నిటి నిమిత్తము ఆయన శిక్ష అనుభవించి మనల్ని స్వతంత్రుడు చేశాడు. ఆ యొక్క ప్రేమను నేను అర్థం చేసుకోవాలి. అందుకని నన్ను జ్ఞాపకం చేసుకుంటా మీకు ఆశీర్వాదకరం అన్నాడు. నన్ను జ్ఞాపకం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏమర్థం అవుతుంది? ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన జీవించిన విధానం, ఆయన మాట్లాడినట్లుగా, ఆయన చూచినట్లుగా, ఆయన నడిచినట్లుగా, ఆయన ప్రవర్తన, ఆయన స్వభావము, ఆయన ప్రేమ, ఆయన యొక్క కనికరము, ఆయన ఆలోచన, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆ యొక్క మాదిరి జీవితంలోనికి మనం రావాలని దేవుడు ఉద్దేశించి ఈ శ్రేష్టమైన బల దగ్గరికి నన్ను తీసుకువచ్చాడు. కాబట్టి మన పాపములు అపరాధములు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు అని ఇందాక యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతూ వచ్చాం. ఆయన నమ్మదగిన వాడుగా మనల్ని క్షమించి మన్నించి మనల్ని పవిత్రుడిగా చేయడానికి, ఆయనతో సహవాసం సరైన విధానంలో మనం అనుభవించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ బల ఎద్దుకు వచ్చిన మన యొక్క జీవితాల్లో కొన్ని శ్రేష్టమైన లేఖనాలను ఆలోచన చేసి ప్రోత్సహించబడి, హెచ్చరించబడి, ఏదైతే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడో దాన్ని మనం స్వీకరించి, మనతో మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటలను మన యొక్క బ్రతుకు అన్వయపరుచుకుని మనం క్రమపరచబడడానికి మనం ఇష్టపడాలి. అంతే తప్ప వేరే విధానంలో మీరు ఈ మాటలను తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం కొన్ని మాటలు చూద్దాం. పరమగీతములు గ్రంథం ఎక్కడ ఉంటుంది? పరమగీతాలు ఇంకా చెప్తున్నారా? పరమగీతాల గ్రంథం అనేది బైబిల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఉంటుంది. పరమగీతాలు అనే గ్రంథాన్ని నువ్వు నేను నూతన నిబంధనలో మన జీవితకాలం అంతా ఎతికినా అది దొరకదు. అర్థమవుతుందా? పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 2 నుంచి, నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొనినది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకుంటుని నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగం మాత్రం ఎడలకు జాలిపోలేను. నా ప్రియునికి తలుపు తీయలేచి తిని నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించాను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ఈ మాటలను అందరూ చెప్పండి. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. చిన్న ప్రార్థన, తలలు వచ్చుదాం. దయమేడా, ప్రేమ కలిగిన ప్రభువా, కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, పవిత్రుడా, నీతిమంతుడా, నిష్కల్మషుడా అనే నామం బట్టి పైన దేవా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరొకసారి నీ శ్రేష్టమైన బలయతకు చేరరాగలిగిన తండ్రిని మాకు ఇచ్చారు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారు. మమ్మల్ని ముదిమి వచ్చే వరకు మోయడానికి మీరు ఆలోచన కలిగి ఉన్నారు. నిత్యత్వంలో సదాకాలం నీతో ఉంచాలని ఎంతో తపనపడుతూ తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మా కొరకు దినదినము విజ్ఞాపనం చేస్తున్నారు. దినమంతా విజ్ఞాపనం చేస్తున్నారు. మా అపరాధ పాప దోషమును బట్టి మమ్మల్ని శిక్షించక, నీ కృపను బట్టి, నీ వాత్సల్యమును బట్టి ప్రభువా మమ్మల్ని మీరు ఓర్చుకుంటూ క్షమిస్తున్నాను. నీ యొక్క అపారమైన ప్రేమను బట్టి నేను సూచిస్తున్నాం. ప్రేమగల తండ్రి, నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా తండ్రి నాయన, నువ్వు చాలని దేవుడిగా, నువ్వు నమ్మదగిన దేవుడిగా నా బ్రతుకులో ప్రభువా నాకు అతి సమీపంగా ప్రభు ఉంటూ నన్ను ఎత్తుకుంటూ ప్రభువా నా యొక్క కన్నీరు తుడుస్తూ ప్రభువా నన్ను క్షమిస్తూ నన్ను క్రమపరుస్తూ ప్రభువా నాయన నీతో సహవాసం చేసే అవకాశాలు నాకు నా బ్రతుకులు అనుగ్రహిస్తూ
తండ్రి నాయన నా పట్ల చూపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి వందనాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేను ప్రభువా. నా యొక్క రుణము ఎన్నటికి ఎట్లు ఉండవలసిందే. మరొకసారి తలవంచి చెప్పుకుంటూ నాకు ఉచితంగా దయచేసిన రక్షణ పాత్ర చేయబోయి నా కొద్ది స్థుతి ఆరాధన నా ప్రభు నా రక్షకుడిని యేసు శ్రేష్టమైన నామములో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో దేవునికి బల్ల దగ్గరికి వచ్చిన మన యొక్క జీవితాల్లో దేవుడు ఒక శ్రేష్టమైన మాటను మన మధ్యకి తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మీరు పరమగీతంలో చదివినప్పుడల్లా లోక సంబంధమైన విధానంలో మనం ఆలోచన చేయడానికి వీల్లేదు. ప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ప్రియురాలు సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆయన సంఘమును ఎంతగా ప్రేమించాడంటే తన స్వరక్తమిచ్చి కొన్నట్టు సంఘం ఆయన రక్తాన్ని అంతటిని ఇచ్చి సంఘాన్ని ఆయన కొనుక్కున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే, నేను నిద్రించి తినే కానీ నా మనసు మేలుకునేది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము, నా తల మంచుకు తడిసింది, నా వెంట్రుకలు తల రాత్రి కురియు చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీయమనచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో ప్రభు నీ యొక్క హృదయం అనే తలుపు తట్టాడు, నా హృదయాన్ని తట్టాడు. ఆయన లేఖనాల ద్వారా, అనేక మంది బోధకుల ద్వారా, ఆయా సందర్భాల్లో వాక్యము ధ్యానించడం ద్వారా పలుమార్లు ఈ సంవత్సర కాలం అంతా గత దినాలు విడిచిపెట్టండి, ఈ 2021వ సంవత్సరంలో అనేక సందర్భాల్లో ప్రభు నీ హృదయం అనే తలుపును తడుతూ వచ్చాడు. ఆయన మెల్లనైన స్వరంతో తడుతూ వచ్చాడు. తలుపు తీయమనచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. కానీ ఇక ప్రియురాలు చేసిన పని ఇక్కడ చాలా స్పష్టమైన రీతిలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపునేలా, నా పాదములు కడుపుకుంటుని, నేను మరలా దాన్ని మురికి చేయుటనేలా, తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలికులేను, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను, నా ప్రియునికి నేను తలుపు తీయనందులో అతడు వెళ్ళిపోయాడు. చాలా విచారకరమైన వచనం. మనకి ఆత్మీయ జీవితంలో చాలా విచారం వ్యక్తము చేయవలసిన వచనం ఇది. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ఆ ప్రియుడు చాలాసేపు ఆ తలుపును తడుతూనే వచ్చాడు. మంచుకు ఆయన శిరస్సు తడిచిపోయినప్పటికీ, తన తల తడిచిపోయినప్పటికీ ఆయన ఓర్చుకున్నాడు, తలుపు తడుతూనే వచ్చాడు. కానీ ప్రియురాలు యొక్క నిర్లక్ష్యము ప్రియుడు వెళ్ళిపోవడానికి హేతు అయిపోయింది. నిర్లక్ష్యం చేసింది, ఆలస్యం చేసింది. ఆయన అనుగ్రహించిన శ్రేష్టమైన అవకాశాన్ని ప్రియురాలు ఉపయోగించుకోలేకపోయింది. ఈ 2021 సంవత్సరంలో చాలా సందర్భంలో దేవుడు తన యొక్క మెల్లనైన స్వరాన్ని నీకు నాకు వినిపింపజేస్తూ వచ్చారు. కానీ నీవేనే ఆయన యొక్క మాటకు విధేయులము కాలేక నిర్లక్ష్యము చేసి, ఎప్పుడు వినే వాక్యమే కదా, ఎప్పుడు చెప్పే మాటలే కదా అన్నట్లుగా నిర్లక్ష్యము వహించిన వారమై ప్రియునికి తలుపు తీయలేని పరిస్థితులు అనేకమైనవి ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఒప్పుకుందాం. ఆయన నీతో నాతో సహవాసం చేయాలని ఇష్టపడి నమ్మదగిన దేవుడుగా నీ హృదయం అనే తలుపుని తట్టిన సందర్భాల్లో నేను అలక్ష్యం చేశాము. తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలి గులెను. ఏమో అంత జాలి ఉంటే, నీ ప్రియుల పట్ల అంత అనురాగం ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేసావు? నేను దేవునికి సన్నిధికి వచ్చి, నా దేవుడు గొప్ప దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, నమ్మదగిన దేవుడు అని వాగ్దానం చేసే నేను ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? మన దేవుడు అంత గొప్ప దేవుడు అయితే, అంత మహోన్నతుడైతే, మాట చేత సర్వాన్ని సృజించిన దేవుడు అని నీవు ఎరిగి కూడా ఆయన మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు లక్ష్యము చేయలేకపోతున్నావు? ఈ మధ్యాహ్న సమయంలో మన దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. నన్ను అంత గొప్పగా మీరు ఆలోచన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఎంతో భక్తి శ్రద్ధలతో నా బల యొద్ద మీరు సాష్టాంగపడుతున్నారు. అలాంటి నేను మాట్లాడినప్పుడు మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు మీకు హృదయం అనే తలుపును తీయలేకపోతున్నారు? నేను మీతో ఉందామని ఇష్టపడుతున్నాను,
మీతో సహవాసం చేయడానికి నేను ఆలోచన చేస్తున్నాను, మీరు తలుపు తీయలేకపోతున్నారు. ఈ కింద వచ్చిన ఆ ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయిన అవకాశం జారి విడిచిపోయి. ఏమండి, ఈ యొక్క కృపాకాలంలో ఈ కృపాకాలపు గడియలు మూయబడబోతున్నాయి. అర్థమైందండి? కృపకు అంతము లేదని అనుకోవద్దు, కృపకు కూడా అంతం ఉంది. ఈ కృపాకాలం మనకి పులి స్టాప్ ఉంది. అర్థమవుతుందా? ఆది కాలంలో ఏదేను వనములోనే ఆ యొక్క కృపకు అడ్డుబండ వేయబడింది. అర్థమవుతుందా? ఏదేను వనంలో ఆదామును అవ్వను బయటికి గెంటి వేసిన తర్వాత అగ్ని కంచెను, అగ్ని జ్వాలలను కాపులాగా ఆయన పెట్టడానికే ఇష్టపడ్డాడు. కృపకు పులి స్టాప్ పడింది. అర్థమవుతుందా? కృపకు ఈ దేవునికి కృప ఉంది కదండి, ఆయన కృప కలిగిన వాడు కదండి. మనం ఏం చేసినా ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఇష్టానుసారంగా జీవించినా, రాత్రికాల సమయంలో ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా ఈ దినమంతా నేను చేసిన అపరాధాలను క్షమించడానికి క్షమించేస్తాడు. ఆయన కృప కలిగిన వాడు కదా, ఆయన జాలి కలిగిన వాడు కదా. మళ్ళీ రాత్రంతా కాపాడమని ప్రార్థన చేసి ఉదయం లేచిన తర్వాత మన ఇష్టానుసారంగా మళ్ళా బ్రతికి మళ్ళా రాత్రికాల సమయంలో మళ్ళా క్షమించమని, కృప విస్తరించుచున్నదని పాపంలో నిలిచిందమా అట్లా అనరాదు అంటాడు గలతీ పత్రిక. కృప ఉందని మనం పాపం చేస్తామా? ఆయన కృప కలిగిన వాడని, జాలి కలిగిన వాడని మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చా? నా ఎద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం తోసివేయని దేవుడు నేను వాగ్దానం చేశాడు కదా, నేను ఎలాగ బ్రతికినా ఆయన దగ్గరికి నేను వెళ్ళొచ్చని మనం అనుకోవచ్చా? అట్లానే రాదు. కృప కలిగిన దేవుడు ఆ యొక్క హృదయం అనే తలుపును తట్టి 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 ఒక దినాన్ని వెళ్ళిపోయాడు. కృపకు పులిస్టాపు పడింది. ఆ తర్వాత ఉలిక్కిపడి లేచి తలుపు తీయడానికి పరిగెత్తుకు వెళ్ళి తలుపులు తీసిన వెంటనే అతడు ఆమె అమితముగా ప్రేమించిన ఆమె యొక్క ప్రియుడు వెళ్ళిపోయాడు. నా ప్రియునికి నేను తలుపు తీయనందులో అతను వెళ్ళిపోయాను. అతని మాట వినడంతో నా ప్రాణము సమస్యలు. నేను అతను వెతికిన అతను కనబడకపోయాను. నేను అతను పిలిచినను పలకలేదు. పట్టణంలో తిరుగు కాబిలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచి నా ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రమును. ఎందుకు చేసుకున్నావమ్మా ఈ పని? నీ చేతులారా నువ్వు చేసుకున్నావు కదా, నీ ప్రియుడిని దాటి పెట్టేసావు కదా. ప్రేమతో పిలిచి 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 ఎంతగా బ్రతిమాలినప్పుడు నేను నిర్లక్ష్యం చేసిన ఇక ప్రియురాలు ఎక్కడ పడింది? ఇప్పుడు వీధుల్లో పడి తిరుగుతుంది. రాత్రి వేళ ఒక కన్యక ఆ రాత్రి వేళ తిరుగుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది మీరే ఊహించండి. రాత్రి వేళ ఇక వీధుల్లో పడి ఒక కన్యక తిరుగుతుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవచ్చు? కావలి వారు ఏం చేశారంటే ప్రాకారం మీద కావాల్సిన ఆ పై వస్త్రమును దొంగిలించారు. ఇప్పుడు పైబట్ట లేకనే వీధుల్లో తిరుగుతుంది. యెషయా 61వ అధ్యాయంలో మనకు కనబడుతుంది శ్రేష్టమైన వచనము, నీతి అనే పైబట్ట. ఏంటంట? పైబట్టను ఏమన్నాడు ప్రభు? నీతి అను పైబట్టను, పై వస్త్రమును. పైబట్టలను వారు దొంగిలించే తీసేసుకున్నారు. పైబట్ట లేకనే, నీతి లేకనే తిరుగులాడుతుంది ఇక సహోదరి. వెంటనే యెరూషలేము కుమార్తెలు ఆమెకు ఎదురొచ్చినప్పుడు ఆమె అర్థిస్తుంది, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయముల చేత నేను నీ ప్రియురాలు మూర్చలేనని మీరు అతనికి తెలియచి అని నేను మీ చేత ప్రమాణము చేయించుకున్నాను. ఏమా ఆ వీధుల్లో పడి వెళుతున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు ఆమెకు ఎదురొచ్చారంట. అప్పుడు చెప్తుంది ఏడుస్తూ ఏడుస్తూ, అయ్యో నేను ఈ పని చేశాను, నా ప్రియుడు పిలిచినట్టు నేను పలకలేకపోయాను, తలుపు తీయలేకపోయాను, నా ప్రియుడు వెళ్ళిపోయాడమ్మా. మీకు ఎవరికైనా కనబడితే దయచేసి అనుమానం చెప్పండి. ఏంటి, ఒక వ్యక్తి కనబడకపోతే ఏం చేస్తారు? అతను ఫోటో అంటిస్తారా లేదా? వాల్ పోస్టర్స్ చేస్తారా? లేకపోతే బస్ స్టాండ్లో బస్సుల మీద అంటిస్తారు. అతను ఫోటో వేస్తారు. 5 అడుగుల 3 అంగుళాలు ఉంటాడు, నెక్కర వేసుకున్నాడు, షర్ట్ వేసుకున్నాడు, ఈ రకం బట్టలు ధరించాడు, రూపం ఎలా ఉంటుంది అన్ని చేస్తారు, ఫోన్ నెంబర్ ఇస్తారు. అవునా కదా? మరి ఇక ప్రియుడిని వెతికి ఆమెకి చెప్పాలి, ఆమె విషయం చెప్పాలంటే ప్రియుని గురించి
ఆనవాళ్ళు కావాలి కదా. అదే అడుగుతున్నారు యెరూషలేము కుమార్తెలు. ఏమడుగుతున్నారు? స్త్రీలలో అధిక సుందరమవుదానా వేరే ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏంటి? అంత తాపత్రయంగా ఉన్నావు, నీ ప్రియుని విశేషం ఏంటి? వేరే ప్రియుని కంటే నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి అనగానే ఆమె చెప్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో పురుషుల్లో నేను అతన్ని గుర్తించవచ్చు. అతని యొక్క శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షములే కృష్ణవర్ణములు. ఆమెను ఆయన ప్రియుడిని తెగ వర్ణించేస్తుంది. మన ఆరాధనలో వర్ణిస్తాం కదా మన ప్రియుడిని, మన దేవుడిని ఎలా వర్ణిస్తాం? ఓహో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వర్ణిస్తాం. అంత గొప్పగా కీర్తించిన ఆ దేవుణ్ణి మందిరం బయటికి వెళ్ళిన వెంటనే ఆలోచన చేయగలుగుతున్నావా ఆ ప్రియుని యొక్క గుణ లక్షణాలు? నా దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు, సమస్యలన్నిటికీ ఆయనే జవాబుని కీర్తిస్తున్నావు, ఆయన జీవము కలిగిన దేవుడు అని మాట్లాడుతున్నావు, ఆయన ప్రార్థన ఆలకించేవాడని మాట్లాడుతున్నావు, ఆయన వాగ్దానం నెరవేర్చేవాడు, నిబంధనలు స్థిరపరిచేవాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన నువ్వు కీర్తిస్తూ వచ్చావు. మళ్ళా ఇంటికి వెళ్ళినంటే ఆ దేవుడు నీ జీవితంలో నమ్మదగిన వాడిగా ఉండగలుగుతున్నాడా? ఆయన మీద ఆధారపడగలుగుతున్నావా? ఆ వాగ్దానం నెరవేర్చగలిగిన దేవుడని నువ్వు రూఢిగా నమ్మగలుగుతున్నావా అంటే అబద్ధమే. ఆ ప్రియుని వర్ణిస్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో నేను అతన్ని గుర్తించవచ్చు. అతని తల ఎలా ఉంటుంది, ఆయన పాదములు ఎలాంటివి, ఆయన ఇలాగ రకరకాలుగా వర్ణిస్తుంది. మరి ఎందుకమ్మా అంత శ్రేష్టమైన వ్యక్తిని పిలిచినప్పుడు తట్టినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేసావు? అయ్యో అదే పొరపాటు అయిపోయింది, నేను అశ్రద్ధ చేశాను, అలక్ష్యం చేశాను. నా ప్రియుడు తట్టినప్పుడు నేను ఆలోచన చేయలేకపోయాను, నిర్లక్ష్యం చేశాను. ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నేను అంగలార్చిన ప్రయోజనము ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మీ అందరికి తెలిసిన వచనమే, మరొకసారి ప్రోత్సాహం నిమిత్తము 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడిచిచు దాని కోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందిన అవకాశము దొరక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. మన పితరుడైన ఏశావు గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు హెబ్రీయుల్లో రాస్తున్నాడు. ఏంటంట? ఆ తర్వాత, ఏ తర్వాత? ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత, నీకు సమీపముగా ఉన్నప్పుడు వినియోగించుకోలేకపోయావు ఆ ప్రియుడిని, నువ్వు ఆలోచన చేయలేకపోయావు. నీ ప్రియుడు సంధించినప్పుడు, నీ ప్రియుడు తట్టినప్పుడు ద్వారము తెరిచి ఆయనతో సహవాసము చేయలేకపోయావు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తిప్పలు పడుతున్నావు. ఆయనకు మెల్లడైన స్వరంతో నీతో మాట్లాడినప్పుడు తలవంచలేకపోతున్నావు, మనస్కరించలేకపోతున్నావు, ఆ వాక్యాన్ని తీసుకోలేకపోతున్నావు, నీ బ్రతుకును సరి చేసుకోలేకపోతున్నావు. ఆ తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఉండదు. ఏశావు గురించి పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. ఆ తరువాత సమయం ఉన్నప్పుడు ఆలోచన చేయలేకపోయాడు ఏశావు. ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుచుచు దానికోసం ఎలా వెతికాడు? శ్రద్ధగా వెతికాడు. ఈ పరమగీతముల 5వ అధ్యాయంలో కూడా ప్రియురాలు ప్రియుడిని శ్రద్ధగా వెతుకుతుంది వీధుల్లో. తన యొద్దకు వచ్చినప్పుడు ఏమి స్పందించలేకపోయింది, తరువాత వెతకడానికి ఆలోచన చేస్తుంది. యెరూషలేము కుమార్తెలకు చెబుతుంది, ఆయనకు ఆనవాళ్ళు చెబుతుంది. ఉపయోగం ఉందా? మనకి ఆత్మీయ జీవితంలో కూడా పలుమార్లు ఆయన ప్రేమించి ఆయన వలె నన్ను మార్చుకోవాలని ఇష్టపడి ఆయన మెల్లనైన స్వరంతో నాతో మాట్లాడినప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ 2021 సంవత్సరంలో అలాగే ఉంది మన బ్రతుకు. అలా కొనసాగితే మనకు నిత్యత్వంలో ఆ స్థానం ఉండదేమో మనం పరిశీలన చేసుకోవాలి. మన బలహీనతను మనం ఒప్పుకోవాలి, యథార్థంగా ఒప్పుకోవాలి. వ్యక్తిగతంగా ఏ మనుషుని సంతోష పెట్టడానికి నేను భక్తి చేయడానికి వీలు లేదు. కేవలం ప్రభువును మాత్రమే సంతోష పెట్టడానికి మాత్రమే మనం భక్తి జీవితంలో కొనసాగాలి. ఆ తర్వాత ఏశావు శ్రద్ధగా
వెదికినను మారు మనసు పొందే అవకాశము దొరకక. అర్థమవుతుందండి? మీకు గత కాలంలో చెప్పానో లేదో, నోవహు వాడలో ఆ ప్రజలందరూ 120 సంవత్సరములు సువార్త చెప్పినప్పటికీ నోవహు మాటను ఎవరు కూడా ఖాతరు చేయలేదు. ఆకాశం నుంచి ప్రచండమైన వర్షము దేవుడు రప్పింపబోతున్నాడయ్యా, మీరు మారు మనసు పొందండి అని చెప్పిన పిచ్చోడి కింద చూశారు నోవహుని. ఎందుకు? అప్పటి వరకు వర్షం లేదు, ఆకాశం నుంచి వర్షం పడిన దాఖలు లేవు. భూమి నెరవిడిచి నీటి ఆవిరి పైకి వచ్చడం ద్వారా భూమి సేద్యము జరిగేది. అర్థమైందా? వర్షం లేదు కాబట్టి ఈయన వర్షము పడుతుంది, ఆకాశం నుంచి నీరు వస్తుంది అని చెప్తే పిచ్చోడు అనుకున్నారు నోవహుని. ఓడ సంపూర్తి అయిపోయిన తర్వాత ప్రచండమైన వర్షం 40 దినములు కురిస్తే ఆ ప్రచండమైన ఉధృతమైన వర్షానికి ఆ భూలోకం అంతా నింపబడినప్పుడు వారు అరుస్తూ కేకలు వేస్తూ నోవహు, ఒకవేళ నోవహు కనికరపడి వారిని లోపలికి తీసుకుంటాడేమని దేవుడే ద్వారము మూసివేసాడు. ఆ కృపకు పులి స్టాప్ పడింది. 120 సంవత్సరములు సువార్త చెప్పుట్లో కృపను విస్తరింపజేశాడు. ఆ 40 దినముల తర్వాత ఆ నోవహు తలుపు మూయబడింది. ఇంకా కృపకు అవకాశం లేదు. జాలిపడి లోపల తీసుకునే సీన్ లేదు. బాధపడుతున్నారు కదా, కొట్టుకుపోతున్నారు కదా, ప్రజల్ని కొంతమందిని లాక్కుందామని కృప ఇంకా లేదు. ఉన్నప్పుడు వారు వినియోగించుకోలేకపోయారు. ఆ నోవహుకు ఆ తలుపు దగ్గరికి వచ్చంట ప్రజలు ఈత కొట్టుకుంటూ రక్కారంట వాళ్ళకు గోళ్లతోటి. నోవహు తలుపుతి, నోవహు తలుపుతి, అయ్యా మీ మాటలు వినలేకపోయాం, అజ్ఞానులుగా బ్రతికాం, దయచేసి కనికరించి తలుపుతి. అవకాశం లేదు. నోవహు దగ్గర తాళము చెవులు లేవు. దేవుడే దానిని మూసివేశాడు. అవకాశం లేదు. ఆ తర్వాత గత దినాల్లో ఆ నోవహు ఓడను పరీక్షించిన శాస్త్రవేత్తలు ఆ మరకలేంటి, అక్కడ ఉన్న ఏంటి పరిశీలన చేస్తే నిర్ధారించింది ఏంటో తెలుసా మీకు? మానవుల యొక్క హస్తముల యొక్క గోళ్ళు రక్కేరంట, ఆనవాళ్ళు పడ్డాయి. రక్కినప్పటికీ నోవహు ఓడ తలుపు తీయబడలేదు. అవకాశం ఉన్నప్పుడు 120 సంవత్సరములు అవకాశం ఇచ్చాడు వారికి, సద్వినియోగం చేసుకోలేకపోయారు. మన జీవితంలో కూడా దేవుడు కృపామయుడుగా, దయాదాక్ష్యంను చూపించే దేవుడుగా, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడుగా ఆయా సందర్భాల్లో నిన్ను నన్ను ప్రేమించే అవకాశం ఇస్తున్నాడు. ఆయన మెల్లనైన స్వరముతో మాట్లాడినప్పుడే, గొర్రె పిల్ల స్వభావంతో ఆయన మాట్లాడినప్పుడే మన హృదయం అనే తలుపును తెరిచి ఆయనను ఆహ్వానం చేసి ఆయనతో సహవాసం చేస్తే మనం ఆశీర్వదింపబడిన జనాంగంగా ఉంటాం. అలాగ అక్కడ నిర్లక్ష్యం చేస్తే ఒకానొక దినాన్ని తలుపు మూయబడింది. నోవహు తలుపు మూయబడింది. నోవహు ఓడ తలుపు మూయబడింది. ఇక్కడ ప్రియురాలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత తలుపు తీస్తే మీకు సువార్తల్లో కనబడుతుంది బుద్ధి గల కనికలు, బుద్ధి లేని కనికలు. అప్పటి వరకు వాళ్ళు మెలకురిగా ఉన్నారు. అప్పుడే వారు కునికిపాటు పడ్డారు. పెళ్లి కుమారుడు వచ్చి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. వాళ్ళు అడిగారు, అయ్యా అయ్యా మాకు కూడా తలుపు తీ. మీరెవరు నాకు తెలియదు. కఠినమైన మాట. ఇంత భక్తి చేసి, ఇంత ఆరాధన చేసి, ఇన్ని సంవత్సరాలుగా బలలో పాలు పంపులు పొంది దేవుని చేత ఈ మాట మనం అనిపించుకోవడం అంటే మనకంటే దౌర్భాగ్యులు మన ఎవరు ఉండరు. మీరెవరో నాకు తెలియదు ప్రభువా, మేము సువార్త చేస్తాం, ప్రతి వారం నేను ఆరాధన చేస్తాం, పెద్దాపురం హెబ్రోన్లో ప్రతి నిత్యము ప్రతి ఆదివారము నేను ఆరాధన చేస్తూ నీ బల్ల పాలు పంపులు పొందుతూ వచ్చాం. అయ్యా నేను కాకినాడ నుంచి వెళ్ళి సువార్త చేస్తూ వచ్చాను, వారికి వాక్యం బోధిస్తూ వచ్చాను, వారి మధ్య వారితో సహవాసం చేస్తూ వచ్చాను. నీవెవరో నాకు తెలియదు. కఠినమైన సమయం ఉండగానే దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాలను మన జీవితంలో సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 ప్రకారం దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోవచ్చు. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉన్నట్టు మనం మీరు జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను మీ ఎదురుకు వచ్చినప్పుడు నాతో సహవాసం చేయడానికి మీరు ఇష్టపడండి. అటువంటి మనసు కలిగి ఉండండి.
ఇక్కడ ప్రియుల్ని దాటి పెట్టేసింది ప్రియురాలు. శ్రేష్టమైన అవకాశం ఇచ్చాడు, చాలాసేపు వేచి ఉన్నాడు. తన యొక్క తల మంచుకు తడిచినాను అవకాశం ఇచ్చాడు, కొద్దిసేపు దాటి పెట్టేసింది. మనకి జీవితాల్లో మనం ఆలోచన చేయాలి. ఆదికాండం 8వ అధ్యాయంలో మన పితరుడైన అబ్రహాము యొక్క జీవితం మనకు కనబడుతుంది. క్షమించండి, 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం చూడండి. దేవుని ఎలా పట్టుకున్నాడు, ఆయన ఎలాగ ఆహ్వానం చేశాడు. వృద్ధాప్యంలో ఇంచుమించుగా 100 వయసున్న 100 సంవత్సరముల వయసు కలిగిన అబ్రహాము ప్రభువుని ఏ విధంగా తన యొక్క గృహంలోనికి ఆహ్వానం చేశాడు. ఆదికాండము 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారా కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారము వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, భయంకరమైన ఎండవేళ మధ్యాహ్న సమయంలో ఒక వృద్ధుడు ఎక్కడ చూస్తున్నాడండి, ఎక్కడ చూస్తున్నాడు ఏమండి? వయసులో ఉన్నవాళ్లే ఎండ తాకిడికి తట్టలేక లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనే ఆలోచనతో ఉంటారు కదా. ఈ వృద్ధుడు ఎండవేళ సింధూరపు వనం దగ్గర గుడారం దగ్గర ఉన్న అలాగనే చూస్తున్నాడు. ఎక్కడికి చూస్తున్నాడు, ఎక్కడికి చూస్తున్నాడు అబ్రహాము? తన నేత్రములు ఎక్కడ చూస్తున్నాయి? పైకి చూస్తున్నాడు, దూరంగా చూస్తున్నాడు, ఎక్కడికో చూస్తున్నాడు, కిందకి చూడాల. దూరముగా చూడగానే అతనికి 3 మనుషులు కనబడుతున్నారు దూరం నుంచి రావడం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాముని గురించి మాట్లాడుతూ, ఏలయనగా దేవుడు దేనికి శిల్పిని నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము యొక్క జీవిత విధానాన్ని మనం ఆలోచన చేస్తే చాలా ప్రోత్సహింపబడతాం. 318 మంది పనివాళ్ళు కలిగిన ధనవంతుడైన అబ్రహాము ఉపచారము చేయించుకుంటూ పనివారితోటి విశ్రాంతి తీసుకోవలసిన అబ్రహాము ఆ ఎండవేళ పైకి చూస్తున్నాడు, పైకి చూస్తున్నాడు. ఎందుకంటే తన నేత్రములన్నీ కూడా ఆ యొక్క పట్టణం మీదే ఉన్నాయి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం. రక్షింపబడి ఆరాధన చేస్తూ బలలో పాలు పంపులు పొందుతున్న మన యొక్క జీవితాల్లో మనం ఆ పట్టణమును చూడలేని పరిస్థితులు. అందులముగానే ఉన్నాం, ఇంకా బలలో పాలు పంపులు పొందుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, అందులముగానే ఉన్నాం. ఆ పట్టణాన్ని చూడలేకపోతున్నాం. మొట్టమొదటిగా ఆ పట్టణాన్ని చూడాలంటే చూసే మనసు మనకు ఉండాలి. ఈ దినాన్ని అది ఉందా లేదా పరీక్షించుకోవాలి. ఎక్కడ చూస్తున్నాము? మన చూపులన్నీ నేల చూపులే. ఈ లోక సంబంధమైన పరిస్థితులని మనం చూస్తున్నాం. నా బిడ్డలు, నా గృహము, నా పరిస్థితులు, నా ఉద్యోగము, నా బ్రతుకు, నా జీవనాధారం, మన సొగసుల కోసమే, మన ఆలోచన కోసమే, మన కోరికలను నెరవేర్చుకునే కోసమే ఇక్కడే మన నేత్రాలు ఉన్నాయి. వైరాగ్యము లేని భక్తి పరిణితి చెందలేని భక్తి అయిపోతుంది. ఉన్నతమైన స్థాయిలోకి నేను ఎదగలేము. వైరాగ్యము మన బ్రతుకులో ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, నేను లోకమును పెంటగా ఎంచాను, ముందు ఉన్న వాటి కొరకు నేను వేగిరి పడుతున్నాను. దేనికోసం వేగిరి పడుతున్నావు? వలలో పాలు పంపులు పొందడానికి ఇష్టపడుతున్న మన యొక్క జీవితాల్లో మీ యొక్క వేగిరము దేనికోసము? ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అబ్రహాము దూరం నుంచి చూస్తే 3 వ్యక్తులు వస్తున్నారంట. అబ్రహాము యొక్క ఆలోచన, ఆ 3 దేవుడే నా దగ్గరికి వస్తున్నాడు, దేవుడికి ఆతిథ్యం ఇచ్చి దేవుడి చేత నేను ఆశీర్వదింపబడి ఆ వాగ్దానాన్ని నేను పొందుకోవాలని ఆ జనాన్ని ఆతిథ్యం ఇవ్వలేదు. ఆతిథ్యమేమో మరొకడని హెబ్రీయులో రాసిన ఆ యొక్క మాటను అర్థం చేసుకున్నాడు అబ్రహాం. ఆతిథ్యం ఇచ్చి ఇవ్వాలి మనకు ఉన్న దాంట్లోనే. ఇతరుల యొక్క ఆకలిని తీర్చగలిగిన మనస్సు ఇక్కడ అబ్రహామును చూస్తున్నాం. ఏమండి, ఒక వృద్ధుడు ఎదురుపడి పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేయాలా? ఒకవేళ ఇతడు సాష్టాంగపడి నన్ను నమస్కరించలేదని దేవుడు అతను నేను త్రోసివేస్తాడా? వృద్ధుడు కదా,
అతని మనస్సును బట్టి అతడు ఆ కార్యం చేయగలిగాడు. అతనికి శరీర బలాన్ని బట్టి కాదు కదా. పరిగెత్తాడు. ఒక వృద్ధుడు ఎండవేళ 3 వ్యక్తులు వస్తుంటే పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి ఏమంటున్నాడు? ప్రభువా, ఏమంటున్నాడు? ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నాడు. ఎలా? ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఈ మాట అట్లనే చేసుకో. దేవుని నేను దాటిపోజేసిన అనేకమైన పరిస్థితులు మన బ్రతుకులు ఉన్నాయి. ఆయన వచ్చాడు, నీ ప్రక్కనే నిలిచినప్పటికీ నీవు నేను ఆయన్ని గుర్తుపట్టలేని అందులోగా ఉన్నాం. ఆయన మాటను వినలేని మందమతులమై చెవిటి వారి వలె ఉన్నాం. ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేని అజ్ఞానులంగా మనం ఉన్నాం. మనం ఒప్పుకోవాలి బలయద్ద. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నువ్వు దయచేసి వెళ్ళిపోవద్దు. మీరు నన్ను దాటుకుని వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడ ప్రియురాలి యొక్క జీవితము ఇక అబ్రహాం యొక్క జీవితాన్ని ఒకసారి కంపేర్ చేస్తే ఏమైనా పొందుకుందా? ఈ ప్రియురాలు యవనస్తురాలు పరిగెత్తుకుని లేచి తలుపు తీయగలిగిన ఆలోచన కలిగి ఉండవలసింది యవనస్తురాలు నిర్లక్ష్యం చేసింది. ఈ వృద్ధుడైన వాడు, నిద్రించవలసిన వాడు మేల్కొని దేవునికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన్ని ఆహ్వానం చేసేది. ఎంత వ్యతిరేకం! అర్థమవుతుందండి? మనకి జీవితంలో అన్ని ఉండి కూడా దేవుణ్ణి సరైన విధానంలో సంతోష పెట్టలేకపోతున్నాం. అన్ని ఉండి, ఆరోగ్యం ఉండి, వసతులుండి, సౌకర్యాలుండి, సమయం ఉండి, అన్ని ఉండి కూడా దేవుని సరైన విధానంలో దేవుని యొక్క మనస్సును నీవు నేను గెలుచుకోలేకపోతున్నావు. ఇక్కడ వృద్ధుడిగా ఉన్న యొక్క అబ్రహాము పరిగెత్తుకుని వెళ్ళి నేలబట్టుకు సాష్టాంగపడి నమస్కారం చేసి బ్రతిమాలుతున్నాడు. ప్రభువా, నీ దాసుని నువ్వు దాటిపోవద్దు. నా మీద నువ్వు కటాక్షం వచ్చినాడు. ఆపుకున్నాడండి ఆ దినాన్ని. నిజంగా ఆ దినాన్ని దేవుని ఆతిథ్యం ఇచ్చి ఆపుకున్నాడు గనకనే ఆ వాగ్దాన పుత్రుని కొరకైన వాగ్దానం నెరవేర్చబడడానికి అది అవకాశమైంది. ఈ దినాన్ని మనల్ని దాటిపోతున్న ప్రభువును పలుమార్లు మనం నిర్లక్ష్యం చేసి వదిలేస్తున్నాం. నిన్ను ఆశీర్వదిద్దామని నీ యొద్ద నుంచే వెళుతున్నాడు, నా యొద్ద నుంచే వెళుతున్నాడు. మనం ఆయన ఆహ్వానం చేయలేకపోతున్నాం మన హృదయాల్లో. ఇక్కడ వృద్ధుడైన అబ్రహాము ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎంత ప్రయాసపడ్డాడు. 318 మంది పనోళ్ళు ఉంటే ఒక చిటికేసి వీళ్ళకి సకల భోజన పదార్థాలు ఒక అరగంట 10 నిమిషాల్లో ఏదో టైం చెప్పి సిద్ధపరచవచ్చు. ఎక్కడికి పరిగెత్తాడు? ఏమంటున్నాడు? నేను కొంచెము నీళ్లు తెచ్చేదను. ఎవరు తెస్తారంట? కొంచెము నీళ్లు నేనే తెస్తాను. దయచేసి కాళ్ళు కడుక్కుని చెట్టు కింద అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకోండి. తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా మీ దాసులు ఎద్దకు వచ్చాడు. వారు నీవు చెప్పినది చేయమని. అబ్రహాము గుడారంలో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, ఎలా వెళ్ళాడు? త్వరగా వెళ్ళాడు, పరిగెత్తాడు. నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పే. 3 మానికలు రొట్టె ఎవరు చేయాలంటే ముసలమ్మ గారు చేయాల. ఎవరు చేయాల? ఇంట్లో ఎంతమంది పనోళ్ళు ఉన్నారు? ఎంతమంది పనోళ్ళు? 318 మంది పనోళ్ళు, నేర్పరి అయిన పనోళ్ళు, అనేక రకాలైన భోజన పదార్థాలు చేయగలిగిన నేర్పరులైన పనోళ్ళు. వాళ్ళకి ఆజ్ఞించి చేయించాడా? లేదు. నా స్వహస్తములతో మేమే వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఏమండి, ఎవరైనా మన ఇంటికి వస్తున్నారు అనుకోండి, వస్తా ఉన్నారనుకోండి, ఏదో హోటల్ నుంచి భోజనం తెప్పించేసి బిర్యానీ తెచ్చి పెట్టేస్తే తృప్తి పడతారా? మాకు లేదనా అని ఆలోచన వచ్చేస్తుంది. హోటల్ నుంచి తెచ్చి పెట్టారు, చారు అన్నమైన వాళ్ళ స్వహస్తాలతో చేసి ప్రేమపూర్వకంగా పక్క నుండి వడ్డించి పెడితే అది ఎంత సంతోషం కలుగుతుంది కదా. ఇక్కడ అబ్రహాము తన యొక్క జీవితంలో అంత పరిస్థితులు కలిగిన వాడైనప్పటికీ తన స్వహస్తములతో, ఏమండి, ముసలావిడి సారా ముసలితనంలో ఉంది, చేతులు వణుకుతున్న పరిస్థితులు,
అలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఆజ్ఞాపించి 3 మానికలు మెత్తని పిండి రొట్టెలు చేయమని ఆలోచన చేసి మరి అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి, ఆయనే పరిగెత్తాడు పశువుల మందకి. ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి ఆయనే సెలెక్ట్ చేశాడు. ఆ పశువును కూడా ఆయనే సెలెక్ట్ చేశాడు. దాన్ని తెచ్చి సిద్ధపరచమని చెప్పించి ఎంత ఎంత అంటే ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చిన అవకాశాన్ని దయచేసి మీ యొక్క జీవితాల్లో పోగొట్టుకోకండి. మళ్ళా అవకాశం ఉండకపోవచ్చు, మనమే ఉండకపోవచ్చు, లేకపోతే ఆయన మనతో మాట్లాడడం మానేయచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ పరమగీతంలో ఆ కన్యక చేయలేని పరిస్థితిని ఇక్కడ మన పితృడైన అబ్రహాము చేయడానికి ఇష్టపడ్డాడు. తద్వారా వాగ్దాన పుత్రుడిని తనకి జీవితంలో దేవుడు అనుగ్రహించుటకు అవకాశం కల్పించాడు. ఇంకా అనేకమైన వచనాలు ఉన్నాయి. ఇంకో వచనం చూపిస్తాను, ఒక శ్రేష్టమైన వచనము. మత్తయి సువార్త 20వ అధ్యాయం ముగించుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29, 30 వచనాలు తీసారా? మత్తయి సువార్త 20వ అధ్యాయం 29, 30. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహములు ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో తోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి, కానీ వారు ప్రభువా దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, యేసు ప్రభువును సిలువుకు అప్పగించుకోవడానికి ఆయన ఆఖరి మజిలీ అది. యెరూషలేము వెళ్ళిపోతున్నారు. యెరూషలేముకు యువతలు ఉన్న యెరికో పట్టణంలో జనసందోహం ఆయనతో వెళుతుంది. అసలు యేసు ప్రభువును సిలువుకు అప్పగించడానికి గల కారణము శాస్త్రులు పరిశీలకు అసూయ కలిగింది. యేసు ప్రభు మీద ఏం కలిగింది? అసూయ. మీకు సృష్టి ఆరంభం నుంచి కూడా ఈ అసూయ మనకు కనపడుతూనే ఉంది. లూసిఫర్లో అసూయ కలిగింది, గర్వం ప్రవేశించింది, అసూయ కలిగింది. కాబట్టి దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి ఆలోచన చేశాడు. ఈ అసూయే శాస్త్రులు పరిసయ్యులు ప్రభువును సిలువుకు అప్పగించడానికి హేతువైంది. ఎందుకు ప్రభువు మీద అసూయ కలిగిందంటే, అనేక మంది జనసందోహము ఎవరు వెంట వెళుతున్నారు? ప్రభువు వెంట వెళుతున్నారు. శాస్త్రుల్ని పరిసయ్యుల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. వారు చెప్తారు కానీ చేయరు అనేది అర్థమైపోయి ప్రజలకి చెప్పి చేసే దేవుడిని అనుసరిస్తున్నారు. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. దేవుడికి రాజ్య మర్మాలు చక్కగా చెబుతున్నాడు. ఆయన ఆకలి కొన్న వారికి ఆయా సందర్భాల్లో ఆహారం పెడుతున్నాడు. అందుకని జనసందోహం అంతా కూడా ఆయన వెంటే ఉంది. జనాలందరూ ఆయన వైపు వెళ్ళిపోతున్నారని శాస్త్రుడికి పరిశీలికి అసూయ కలిగి యేసు ప్రభువును సిలువుకు అప్పగించడానికి వారు ప్రయత్నం చేశారు. అది దేవునికి ఉద్దేశము, ప్రణాళిక అయినప్పటికీ వారి చేత అలాగనే జరిగింది. సరే, యేసు ప్రభు యెరూషలేము వెళుతున్న సందర్భంలో యెరికో పట్టణం అడ్డు వచ్చింది. అక్కడ 2 గుడ్డివారు భిక్షకులు ఉన్నారు, అడుక్కునేవాడు. ఎంతో సందోహం వెళ్తుంటే, జనసందోహం వెళ్తుంటే సౌండ్ వచ్చింది. వీళ్ళ కన్నులతో చూడలేరు కానీ సౌండ్ వినపడుతుంది కదా. పక్క వాళ్ళని ఎవరో అడిగారు, ఏంటి అడవడేంటి, ఎవరు వెళ్తున్నారు ఏంటి అంటే, యేసు ప్రభు ఈ మార్గం గుండా వెళ్తున్నారు. యేసు ప్రభు ఆయన గురించి అప్పటికే విన్న ఆ యొక్క గుడ్డివారు, కన్నులు లేని వారికి కళ్ళు ఇస్తున్నాడని, గుడ్డివారిని లేవనెత్తుతున్నాడని, చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తున్నాడన్న సంగతి ఆ గుడ్డివారు గతంలో విన్న ఆ సందర్భాన్ని ఆలోచన చేసి యేసు ప్రభు వెళ్తున్నారా అని వెంటనే వారికి హృదయంలో ఒక ఆశ కలిగి వెంటనే వాళ్ళు ఏమన్నారు? 30 వచనం, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుము అంటుంటే, ఎందుకని అలా అరుస్తారు మీరు? ఊరుకోండి, గట్టిగా అరవకండి. ప్రభుకు కేకలను అరుపులను ఇష్టం గట్టిగా అరవకండి అంటున్నారు. వాళ్ళని ఆఫ్ చేయడానికి ఆలోచన చేస్తున్నారు, వారిని అదమడానికి ఆలోచన చేస్తున్నారు. అలాంటి సందర్భంలో
ఊరుకుండా మన జనులు వారితో గద్దించరు గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు ఆ కేక విని నిలిచిపోయాడు. ఆపగలిగారు, దాటిపోకుండా ఆపగలిగారు వారి కేక. నిజంగా యేసు ప్రభు ఆ సందర్భంలో ఆ యొక్క కేకలు వారు వేసి ఉండకపోతే యేసు ప్రభు ముందుకు వెళ్ళిపోను, యెరూషలేములో సిలువకు అప్పగింపబడును, మళ్ళా వెనక్కి రాడు, అవకాశం లేదు. ఇంకా ఆఖరి అవకాశం. ఆ యెరికో పట్టణంలో నాకు గుడ్డివారు ఆఖరి సమయంలో ప్రభువును నిలపగలిగారు. ప్రభు ఇంకా ముందుకు వెళ్ళిపోతే యెరూషలేములో ఆ దినాన్ని రోమా సైనికులు పట్టుకుని ఆయన మరుసటి దినాన్ని ఆయన సిలువ వేస్తారు. ఇంకా ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి వారికి కన్నులుకి స్వస్థత ఇవ్వడానికి, చూపు ఇవ్వడానికి అవకాశం లేదు. ఆఖరి అవకాశం అది. దాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. వారి కేకల ద్వారా, వారి యొక్క ఆక్రమణ ద్వారా ప్రభువును నిలపగలిగారు దాటిపోకుండా. అబ్రహాము కూడా తన యొక్క జీవితంలో ప్రభువును ఆపగలిగాడు తన యొక్క అభ్యర్థన ద్వారా. సాష్టాంగపడి నమస్కారం చేసి, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు, నీ కటాక్షము నా మీద ఉన్నాడు ఎలా అన్న ఆ యొక్క ఆక్రందనను ప్రభువు విన్నారు. అదే ఈ యెరికో పట్టణంలో నా గుడ్డివారి యొక్క ఆక్రందన విని నిలిచిపోయాడు దేవుడు. ఆపుకొనుట. ప్రభు మనతో మాట్లాడినప్పుడు, ఆయన స్వరం వినిపింపజేసినప్పుడు మన హృదయం ద్వారము తెరిచి అన్ని లోపలకు ఆహ్వానించకపోతే గొప్ప అవకాశాన్ని నేను కోల్పోయినట్లే. మరలా అలాంటి అవకాశం నా జీవితంలో రాకపోవచ్చు. అందుకని దేవుని యొక్క మందిరమునికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నిన్ను బాగు చేయడానికి, నిన్ను సరి చేయడానికి, తన యొక్క రూపాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు మాట్లాడతాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా అనేకమైన సందర్భాలు ఉన్నాయి. సమరయ స్త్రీని ఆయన మార్చినప్పుడు, ఆమె బ్రతుకును తెలియజేసినప్పుడు, ఆ ఊరిలోనికి వెళ్ళి ఆ సమరయ స్త్రీ ఏం చేసింది? వారందరినీ తీసుకొచ్చింది. నా బ్రతుకును, నా జీవితాన్ని తెలియజేసిన వాడు ఈయన క్రీస్తు కాడా, రండి రండి అని వారిని తెలియజేసినప్పుడు వాళ్ళందరూ వచ్చి ప్రభువును 2 దినములు వారితో ఉంచుకోవడానికి ఇష్టపడ్డారు. ఆపుకోగలిగారు. ఆపేశారు వారు. ఎమాయిము గ్రామంలోకి వెళ్తున్నప్పుడు 2 శిష్యులతో పాటు ప్రభువు నడుస్తూ వచ్చాడు. ఆయన ఎంతగా మాట్లాడుతున్నప్పటికీ ప్రభువును వారు గుర్తుపట్టలేదు. వారికి అవిశ్వాసమును బట్టి. ప్రభు చనిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన చరిత్ర అయిపోయింది అనుకున్నారు తప్ప ఆయన తిరిగి లేస్తాడనే విశ్వాసం వారికి జీవితంలో లేదు కనుక ఆ వారి ప్రక్కన నడిచిన యేసు ప్రభువును వారు గుర్తుపట్టలేకపోయారు. ఆయన అనేక రకాలైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ నీవు ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఎమాయిము గ్రామం వచ్చింది. చీకటి పడిన సందర్భంలో ఈ మంచి మాటలు చెబుతున్న ఈయన ఎవరో అనుకుంటూ ఆయనను వారితో ఉంచుకోవడానికి ఇష్టపడి, అయ్యా మీరెవరో సామాన్యమైన వారు కాదు, మీరు మహాజ్ఞానుల వల్ల కనపడుతున్నారు, దేవుని యొక్క రాజ్య మర్మాలను ఎంతో స్పష్టంగా మీరు చెప్పగలుగుతున్నారు, అయ్యా మీరు మాతో ఉండండి, రాత్రికాల సమయంలో మాతో ఉండండి, ఉదయం లేచిన తర్వాత మీరు వెళ్ళుదురు కానీ అని వారు ఆపుకోగలిగారు ఆ రాత్రికాల సమయంలో. కనుకనే వారు మనోనేత్రములు తెరవబడ్డాయి. ఆ దినాన్ని, ఆ రాత్రికాల సమయంలో భోజనం సిద్ధపరిచినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక రొట్టెను ఎత్తుకుని అది విరిచినప్పుడు ఆయన ప్రభు అని వారు గుర్తుపట్టగలిగారు. అర్థమవుతుందని ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడైనా మన జీవితాల్లో మనం ప్రభువును సంపూర్తిగా గుర్తుపడతామేమో ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా దేవుని యొక్క ఆలోచన అది అయింది. మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. ఈ 2021వ సంవత్సరంలో పలుమార్లు దేవుడు నీ యొద్ద నుండి వెళ్ళిపోయాడు. నీ యొద్ద ఆగి కొద్దిసేపు కనిపెట్టి వెళ్ళిపోయాడు. నీతో మెల్లనిన స్వరాన్ని వినిపింపజేసి వెళ్ళిపోయాడు. నీవు నేను స్పందించలేకపోయావు. మనం ఒప్పుకుందాం మన బలహీనత. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో మనం ప్రవేశిస్తామని తీర్మానం చేసుకుందాం. ఆయన ఎంతైనా మంచి దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మనపై నిలుపుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి
మన హృదయం యొద్ద నిలబడి మరొకసారి తడుతున్నాడు ఈ లేఖనాల ద్వారా. మనం స్పందిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుదాం.